వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా లష్కర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయానికి చేరుకోగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కూడా ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందించారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా పాల్గొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు ముఖ్యమంత్రి గారు. అన్ని పథకాలు ప్రజలకు చేరాలి, దేశంలోనే తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలిపేందుకు మన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవారికి చేరాలని అమ్మవారిని కోరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. అమెరికాలో ఐఓసీ ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికను విదేశీ ప్రతినిధులు ఎన్ఆర్ఐలకు ఆయన వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. మరో ముఖ్య అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడమే లక్ష్యమని, పర్యాటక ప్రోత్సాహం, పెట్టుబడుల్లో ప్రవాస తెలుగు వాళ్ళు కీలక పాత్ర పోషించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని బాల్టిమోర్లో జరుగుతున్న తెలుగు అసోసియేషన్ మహాసభల సందర్భంగా ఆదివారం ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులతో మంత్రి గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఐల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గిగ్ వర్కర్లకు యూనిట్ ఐడీలు కూడా ఇవ్వనున్నారు. తెలంగాణ ప్లాట్ఫారం బెస్ట్ గిగ్ వర్కర్ల చట్టం 2026 నిబంధనల రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ చట్టం అమలు కోసం కార్మిక శాఖ వేగంగా చర్యలు చేపడుతుంది. డిజిటల్ ప్లాట్ఫారం గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల 15 నాటికి సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు శక్తి శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారు నివేదిక అందజేశారు. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది భద్రతతో పాటు అగ్రిగేటర్ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు.